ఆకివీడు రామాలయం అంశంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిక రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తీర్పు వెలువడిన తర్వాతే తమ పూర్తి స్పందన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇటు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ఆయన RRR వ్యాఖ్యలు దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. దళితులపై దాడులు చేసినా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసినా వారు ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా ఉమ్మడిగా ఐక్యంగా ఎదుర్కొంటామని మందకృష్ణ మాదిక హెచ్చరించారు. వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాల, మా మాదిగా, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలనైనా మా మాదిగలైనా ఎవరు మా ఆత్మగౌరవం దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజుపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజుపడం. కానీ ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన, ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. నంబర్ 1, పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కున చేర్చుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం, దేశం చూస్తున్నది. నేనేమంటానంటే, ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు, ఆయన ఉన్న